చిన్న అనారోగ్యానికి గూగుల్, పెద్ద వ్యాధికి ఏఐ. ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. డాక్టర్‌ని అడగకుండా చాట్ జీపీటీను అడిగే పరిస్థితి పెరుగుతుంది. కానీ ఇదే అలవాటు ఇప్పుడు ప్రమాదంగా మారుతుందన్న ప్రశ్న ముందుకొస్తుంది. ప్రత్యేకంగా క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధుల విషయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రాణాలకు ముప్పవుతాయనే ఆందోళన పెరుగుతుంది. ఏఐ చెప్పిందే నిజమని నమ్మితే ప్రమాదం ఎంతవరకు ఉంటుందో, అసలు ఈ టెక్నాలజీ ఎంతవరకు నమ్మదగినది? పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు చిన్న అనారోగ్యానికి కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. చేతిలో మొబైల్ ఉంటే చాలు, గూగుల్ లేదా ఏఐ చాట్ బాట్లను అడిగి సమాధానాలు తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఒకవైపు సౌకర్యంగా కనిపించినా మరోవైపు ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధుల విషయంలో ఈ మార్పు పెద్ద రిస్క్గా మారుతోంది. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని మరింత స్పష్టంగా బయటపెట్టింది. ప్రముఖ ఏఐ చాట్ బాట్లను పరీక్షించగా వాటి సమాధానాల్లో గణనీయమైన లోపాలు ఉన్నట్లు తేలింది. దాదాపు సగం సమాధానాలు పూర్తిగా సరైనవి కాకపోవటం, కొన్నింటిలో స్పష్టత లేకపోవటం, మరికొన్నింటిలో పూర్తిగా తప్పుదారి పట్టించే సమాచారం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. క్యాన్సర్ చికిత్స గురించి అడిగినప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. శాస్త్రీయంగా నిరూపితమైన కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలను సూచించాల్సిన సమయంలో కొన్ని ఏఐ మోడల్స్ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రస్తావించడం గమనించారు. ఇవి ఎంతవరకు సురక్షితం, ఎంతవరకు ఉపయోగకరం అన్న దానిపై స్పష్టత లేకపోవటం రోగులను గందరగోళానికి గురిచేస్తోంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఒక రోగి సరైన సమాచారం లేకుండా తప్పు నిర్ణయం తీసుకుంటే అది నేరుగా అతని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వ్యాధుల్లో సమయం చాలా కీలకం. చికిత్స ఆలస్యమైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇంకా కొంతమంది రోగులు ఏఐ ఇచ్చే సలహాలు ప్రభావంతో డాక్టర్లు సూచించిన చికిత్సలను వాయిదా వేయటం లేదా పూర్తిగా పక్కన పెట్టడం జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే సరైన సమయంలో చికిత్స అందకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన అంశం మానసిక ప్రభావం. ఏఐ ఇచ్చే కొన్ని అంచనాలు రోగుల్లో భయాన్ని పెంచుతున్నాయి. ఆయుర్దాయం గురించి స్పష్టత లేని సమాచారం ఇవ్వడం వల్ల రోగులు మానసికంగా కుంగిపోతున్నారు. ఇది వారి చికిత్సపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఆరోగ్యం విషయంలో అది పూర్తిగా నమ్మదగిన మార్గం కాదు. ఏఐ ఒక సహాయక సాధనం మాత్రమే, అది డాక్టర్కు ప్రత్యామ్నాయం కాదు. వైద్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఏఐ ద్వారా ప్రాథమిక సమాచారం తెలుసుకోవచ్చు, కానీ నిర్ధారణ చికిత్స కోసం మాత్రం అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలి. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ప్రజలు ఎందుకు ఏఐపై ఆధారపడుతున్నారు అన్నది కూడా పరిశీలించాల్సిన విషయం. కొంతమంది సమయం ఆదా కోసం, మరికొందరు ఖర్చు తగ్గించుకోవడానికి, ఇంకొందరు సులభంగా సమాధానం దొరకడం కోసం ఏఐను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సౌకర్యం కొన్నిసార్లు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన అంశం అవగాహన. ఏఐ చెప్పే ప్రతి సమాచారం నిజమని భావించడం ఒక పెద్ద పొరపాటు. అందులో లోపాలు ఉండే అవకాశం ఉంది. అప్డేట్ కానీ సమాచారం ఉండే అవకాశం ఉంది. అందుకే ఏ సమాచారమైనా ధృవీకరించుకోవటం చాలా అవసరం. ప్రస్తుతం
ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతోంది. టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి, దాని పరిమితులు ఏమిటన్న దానిపై నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భద్రతపై మరింత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు పరిస్థితి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీ మనకు సహాయపడాలి, కానీ మన నిర్ణయాలను పూర్తిగా నియంత్రించాలని అనుకోకూడదు. ముఖ్యంగా ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒకటే: ఏఐ చెప్పిందే నమ్మాలా లేక డాక్టర్ సలహాలను అనుసరించాలా? ఈ నిర్ణయం చాలా కీలకం, ఎందుకంటే ఇది నేరుగా మన ఆరోగ్యం, మన జీవితం మీద ప్రభావం చూపుతుంది. అందుకే నిపుణులు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నారు: సమాచారం కోసం ఏఐను ఉపయోగించండి, కానీ నిర్ణయం మాత్రం డాక్టర్తోనే తీసుకోండి. అదే సురక్షిత మార్గం. ఏఐ సౌకర్యం ఎంత ఉన్నా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి. ప్రత్యేకంగా క్యాన్సర్ లాంటి వ్యాధుల్లో సరైన నిర్ణయం ప్రాణాలను కాపాడగలదు. ఏఐ చెప్పిందే నిజమని నమ్మితే ప్రమాదం దగ్గరలోనే ఉంటుంది. అందుకే గుర్తుంచుకోవాలి: సమాచారం కోసం ఏఐ, చికిత్స కోసం డాక్టర్. మర్చిపోవద్దు సుమా. Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YKTV.